కింగ్డమ్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. సో గతంలో పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు విజయ్ సినిమా. ఖుషి యావరేజ్ అనిపించినా కూడా దాని తర్వాత వచ్చిన 2-3 సినిమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నిరాశపరిచాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ కూడా నేషనల్ లెవెల్లో ఒక క్రేజ్ అయితే ఉంది. సో చాలా కాలం తర్వాత, ఒక గ్యాప్ తర్వాత గీతా గోవిందం కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ యొక్క జంటని అందరూ ఓన్ చేసుకున్నారు. వాళ్ళ మీద కూడా రకరకాల పుకార్లు కూడా మనం వింటా ఉన్నాం. ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని చెప్పి, లివింగ్లో ఉన్నారా లేకపోతే కమిట్మెంట్తో ఉన్నారా, పెళ్లి చేసుకోబోతున్నారు అనేటువంటి రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ ఒక హిట్ పెయిర్ అనేది ఒక ముద్ర అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క గ్యాప్లో రష్మిక నేషనల్ క్రష్గా మారి పలు విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తాజాగా మనం చూసాం చావా ఎంత పెద్ద హిట్ అయిందో. అంతకంటే ముందు పుష్ప 1, పుష్ప 2, అలానే చావా, రీసెంట్గా కుబేరాలో కూడా మంచి మార్కులు కొట్టేసింది రష్మిక. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ కోసం అటు విజయ్ ఫ్యాన్స్, రష్మిక ఫ్యాన్స్ ఇద్దరు కూడా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రాబోయే సినిమాలో ఏదైతే ఇప్పుడు కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఒక సెట్ వేస్తున్నారట. ఆ సెట్లోనే సింహభాగం మేజర్ పార్ట్ అనేది షూటింగ్ జరగబోతుంది అనేది ఈ యొక్క వార్త. సో ఏది ఏమైనా కూడా రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి ఈ యొక్క కథ, అది కాకుండా 1800 అంటే చూడండి 300 years బ్యాక్ వచ్చేటువంటి కథ. 300 years బ్యాక్ ఉన్నటువంటి రాయలసీమలో ఏ విధంగా ఉందంటే, నాకు తెలిసి బిఫోర్ బ్రిటిష్ కాలం కంటే ముందు, బ్రిటిష్ కాలం టైంలో కావచ్చు మోస్ట్లీ, ఆ టైంలో జరిగేటువంటి కథ, అప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కానివ్వండి, ఆ విధంగా పాలెగాళ్ళు, ఫ్యాక్షనిస్టులు ఏ విధంగా ఉన్నారు, అక్కడ ఉండేటువంటి ఒక కథ ఏ విధంగా ఉంటుంది, అటువంటి సన్నివేశాలతో కూడుకున్న కథగా కూడా వీళ్ళు రివీల్ చేశారు.